ట్రిప్కి వెళ్తున్నాం అన్నమాట. సో వాట్ అయితే ఏంటి అంటే అది Plane passengers to settle down. Boarding complete. లేడీస్ అండ్ జెంటల్మెన్ మీరు కనుక సీట్ బెల్ట్ వేసుకోకపోతే कैसा लग रहा है गाइस? मजा आ रहा है ना? मजा आया. ओके. అక్కడ ఎక్కిన తర్వాత వ్యూ అంత మంచిగా లేదనమాట. వి గాట్ డిసప్పాయింటెడ్. That is Ricky coming in zip line. డ్రాగన్ ఏదైనా కట్ చేసి అమ్ముతారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిజంగా మనుషులు అక్కడ నిలబడి ఉన్నారు అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. రిక్కీ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ. సో ఇదన్నమాట పరిస్థితి. 3.5 hours జర్నీ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే ఇంత చిన్న ఇది. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచిగా నిరూపా. సో ట్రిప్కి వెళ్తున్నాం అన్నమాట టు డార్జిలింగ్. చెప్పు సో వాట్ అయితే ఏంటి అంటే అది Request all non-personal plane passengers to settle down. Boarding complete. లేడీస్ అండ్ జెంటల్మెన్ మీరు కనుక సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్చువల్లీ మేము ట్రిప్ అని డార్జిలింగ్ వచ్చామన్నమాట. ఎక్కడికి అని చెప్పలేదు కదా ఫ్లైట్లో. సో ట్రిప్ కానీ డార్జిలింగ్ వచ్చాము. ఇంకా రూమ్ కూడా రీచ్ అవ్వలేదు. ఆ లోపు దారిలో రాఫ్టింగ్ రివర్ రాఫ్టింగ్ కనిపిస్తే అది చేద్దామని ఆపాము. సో దీపం అక్కడ బిల్డింగ్ చేపిస్తున్నారు. రివర్ రాఫ్టింగ్ రిక్కీ చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు వెరీ లాంగ్ బ్యాక్ చేసామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నాం. एक बार पीछे कैमरा पे. हेलो सब लोग कैमरा पे देखिए. कैमरा पे हाथ हिलाइएगा गाइस. ఓకే. చాలా ఎగ్జైటెడ్గా ముగ్గురు రివర్ రాఫ్టింగ్ చేద్దాం అనేసి కూర్చున్నాము. రిక్కీ అయితే చాలా ఎగ్జైటెడ్గా థ్రిల్డ్గా క్యూరియస్గా చేయాలి అని ముందుకొచ్చాడు. సో సరే అని వాడి కోసం నేను వద్దన్నాను. బికాజ్ నాకు చాలా భయంగా ఉండిందనమాట. ఎందుకంటే వాటర్ అంటేనే భయం నాకు, ఎక్కడ పడిపోతామో అని. సరే నిరుపమ్ అండ్ రిక్కీ ఇద్దరు కావాలి అంటే వాళ్ళ కోసం నేను కూడా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఎడ్జ్లో వాళ్ళిద్దరూ అటు ఇటు కూర్చున్నారు, నేను మధ్యలో ఉన్నాను. నాకు వాళ్ళిద్దరి గురించే చాలా భయంగా ఉండేదన్నమాట. బికాజ్ ఎడ్జ్లో కూర్చున్నారు, ఒకవేళ కొంచెం వేవ్స్ అటు ఇటు అయినా ఎక్కడ పడిపోతారా అని లైక్ చేస్తున్నంతసేపు నేను ఇద్దరికి కేర్ఫుల్ ఇద్దరికి చెప్తూనే ఉన్నాను అనమాట. కనిపించేంత ప్రశాంతంగా లేదు యాక్చువల్లీ. అక్కడ వెళ్తుండగా చాలా అప్ అండ్ డౌన్స్ అయింది. అప్పుడైతే మనము పైనుంచి కింద దాకా దిగితే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అలా కడుపులో ఒక్కసారి తిప్పేది అనమాట. సో థ్రిల్లింగ్గా ఉండింది, అట్ ద సేమ్ టైం కొంచెం భయంగా కూడా ఉండింది. బట్ మస్ట్ ఎక్స్పీరియన్స్. कैसा लग रहा है गाइस? मजा आ रहा है ना? मजा आया. ओके. ओके तो गाइस कैसे लग रहा है सर रिवर राफ्टिंग? मजा आ रहा है ना? Enjoying. पहली बार दिस इज योर फर्स्ट टाइम मैम? No, second time. सेकंड टाइम. पहली बार कहाँ किए थे? मनाली. उसमें तो यहाँ से बहुत ज्यादा होगा वेव्स वगैरह. यहाँ पे थोड़ा कम है. इतना दूर नहीं, वो बहुत छोटा था. पता है आपको? तो कुछ याद नहीं पता. अभी का तो याद रहेगा ना? और अभी फिलहाल जो है हम लोग अभी जो कर रहे हैं रिवर राफ्टिंग, ये टिस्टा रिवर है, ठीक है. और ये साइड जो दिखाई दे रहा है आपको पूरा, ये पूरा साउथ सिक्किम है. और ये साइड जो दिखाई दे रहा है ये पूरा वेस्ट बंगाल है. ये बॉर्डर रिवर है आपका, 2 स्टेट को डिवाइड करता है रिवर. और आप लोग कहाँ से सर? हैदराबाद से. यस. యూనో ఆల్రెడీ ఒకసారి చేసాము, ఇది సెకండ్ టైం. బట్ ఇది డీప్ చాలా ఉండింది, డెప్త్ చాలా ఉంది అనమాట దీనికి. అందుకని కొంచెం భయం వేసింది. బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్ అ లాట్.
రాఫ్టింగ్ మేము 7 కిలోమీటర్స్ తీసుకున్నాము. సో, 7 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయాక అతను బోనస్ కూడా ఉంటుంది అన్నాడు. సరే బోనస్ అంటే ఇంకొంచెం దూరం తీసుకెళ్తాడు అనుకుంటే తీసుకొచ్చేసి మొత్తం నీళ్లు మా మీద అటు ఇటు స్ప్రింకిల్ చేసేసారు అనమాట. అంటే లైక్ వేసేసారు. వి థరోలీ ఎంజాయ్డ్. బట్ మొత్తం తడిచిపోయాము ముగ్గురు ఫుల్. అండ్ అక్కడ వెదర్ కూడా చాలా కూల్ గా ఉండడం వల్ల బాగా వణుకు పుట్టేసింది. ఎప్పుడెప్పుడు రూమ్ రీచ్ అవుతామా అని. దెన్ అక్కడి నుంచి డైరెక్ట్ రూమ్ కి వెళ్ళిపోయాము. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో ఫస్ట్ డే ఫుల్ ట్రావెలింగే ఉండింది. ఓన్లీ రివర్ రాఫ్టింగ్ ఒక్కటే ఆన్ ది వేలో చేయగలిగాం అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. యాక్చువల్లీ ఇది డే 2 అనమాట. హోటల్ దగ్గర ఉన్నాము. మా హోటల్ వ్యూ పాయింట్ చూపిస్తున్నారు ఈయన. చాలా బాగుంది ఇక్కడ నుంచి. డే 2 అని చెప్పి ఉంది. అసలు ఎక్కడ ఉన్నావు, ఏంటి, ఏం చెప్పవా? ఆల్రెడీ నేను చెప్పాను, మేము డార్జిలింగ్ ట్రిప్కి వచ్చాము. సో ఈ రోజు గ్యాంగ్టాక్లో ఉన్నాము. ఇక్కడ 3 days అయిపోయాక నెక్స్ట్ డార్జిలింగ్ వెళ్తాం అనమాట. సో రికి కూడా వచ్చాడు మాతో పాటు. మా వెనకాల ఉన్నాడు. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే గ్యాంగ్టాక్ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఇంకొంచెం పొద్దున్నే తీయలేదు వీడియో. ఈ మీకు కనిపిస్తున్న ఈ క్లౌడ్స్ ఏమున్నాయో అసలు అంటే ఇంత ఎండలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. యా ఫుల్ కవర్ అయిపోయింది అనమాట. అసలు అక్కడ మౌంటైన్సే కనిపించేది కాదు, అంత కవర్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది. అలాగే మేమున్న రిసార్ట్ కూడా చూపిస్తాం. రిసార్ట్ హోటల్ అన్నమాట. సో ఇలా వస్తుంది. అంటే అన్ని రూమ్స్కి ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉండేలాగా డిజైన్ చేశారు. కొంచెం ఈ గ్యాంగ్టాక్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది ఇది. అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అంటే ఇంత హడావుడి లైఫ్ స్టైల్ నుంచి కొంచెం దూరంగా చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే రోప్ వే అండ్ కొన్ని స్పాట్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అని కొన్ని బ్యూటీ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేద్దాం అన్నమాట. మేము ఇప్పుడు టషి వ్యూ పాయింట్లో ఉన్నాము. అక్కడ ఎక్కిన తర్వాత వ్యూ అంత మంచిగా లేదనమాట. వి గాట్ డిసప్పాయింటెడ్. మా రూమ్ దగ్గరే చాలా బాగా అనిపించింది వ్యూ. ఇక్కడ నించుంటే తీస్తే నాకు బాగా వస్తుంది. మా జనం అక్కడ ఉన్నారు. అవును, ఏ కళ్ళజోడు పెట్టుకోవాలి ఏంటి అని డిసైడ్ అవుతున్నారు. సరే నీ ఫోన్లో నాకే నచ్చింది. యాక్చువల్లీ పైన చాలా క్రౌడెడ్గా ఉంది. అండ్ వ్యూ పాయింట్ వచ్చేసి ఇక్కడ కన్నా మా హోటల్ నుంచే చాలా బాగా కనిపించింది. చాలా బాగుంది అక్కడ. ఇక్కడ మణిపాల్ కల్చర్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ కూడా దిగుతున్నారు చాలా మంది. సిక్కిం అండ్ మణిపాల్ కల్చర్ డ్రెస్సెస్ వేసుకుని. వ్యూ పాయింట్ అయిపోయాక ఇప్పుడు బంజాక్రి వాటర్ ఫాల్స్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కొన్ని యాక్టివిటీస్ ఉండింది అనమాట. జిప్ లైన్, తర్వాత టైర్ మీద నడవటం, నెక్స్ట్ ఉయ్యాల లాగా ఉండింది, దాని మీద వెరీ డిఫికల్ట్ టు వాక్ అది. సో దెన్ వాటర్లో కొంతమంది ఆడుకున్నారు అలా. జిప్ లైన్ ఇప్పుడు రిక్కీ వస్తాడంట. సో రిక్కీ కోసం వెయిట్ చేస్తున్నాను. That is Ricky coming in zip line. యాక్చువల్లీ ఇప్పుడు రిక్కీ చేస్తున్నది కనిపించేంత ఈజీ కాదు. నడుస్తుంటే ఉయ్యాల లాగా ఊగిపోతుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రాస్. నెక్స్ట్ రోప్ వేకి వచ్చాము.
రోప్‌వేలో మనము పైనుంచి ఫుల్ గ్యాంగ్టాక్ సిటీ చూడొచ్చనమాట. ఒక సైడ్ మొత్తం బిల్డింగ్స్ అవన్నీ కనిపించిందంటే, ఇంకో సైడ్ మొత్తం నేచర్ కనపడింది. ద వ్యూ వాస్ ఆసమ్ అనమాట. చాలా బాగుండింది. ఈవెన్ ఆ కేబుల్ కార్ ఏదైతే ఉందో అది కూడా చాలా స్లోగా వెళ్ళిందనమాట. షార్ట్ డిస్టెన్సే, కాకపోతే స్లోగా వెళ్ళడం వల్ల మొత్తం వ్యూని మంచిగా చూడగలిగాము. బాగా ఎంజాయ్ చేశాము. కాకపోతే కొంచెం భయం కూడా ఉండింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఉంటే అక్కడ వెళ్ళామనమాట. ఆ మొనాస్ట్రీ అంటే టెంపుల్, బుద్ధ టెంపుల్‌కి. సో మేమైతే గుడి లోపల వెళ్ళలేదు, అంటే బుద్ధ దగ్గర వెళ్ళలేదు. జస్ట్ అక్కడే బయట కొంచెం రౌండ్ వేసుకుని వచ్చేసాము. అక్కడ వాళ్ళు అది మొత్తం రొటేట్ చేయాలి, రొటేట్ దిస్ అని రాసి ఉన్నారు. అందుకని అందరూ అది రొటేట్ చేసి ఊరికే కాసేపు ఉండి అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. అప్పటికి అక్కడంతా క్లోజ్ చేస్తున్నారు. బికాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నారు అని ఆల్ టూరిస్ట్ ప్లేసెస్ క్లోజ్ చేయాలి అని టూరిస్ట్ అందరినీ వెకేట్ చేపిస్తున్నారనమాట. ఇది ఇక్కడున్న మార్కెట్ అనమాట. ఎంజీ మార్కెట్. మార్కెట్, ఎంజీ రోడ్. ఎంజీ అంటే మహాత్మా గాంధీ. ఎవరు చెప్పలేదు, మేము అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ పెద్ద స్టాచ్యూ ఉంది కాబట్టి. స్టాచ్యూ ఉంది అండ్ పేరు కూడా ఎంజీ అని. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయంట మన మార్కెట్. లైక్ షాపింగ్ మా- అండ్ ఫుడ్ రెండు బాగుంటాయి అన్నారు. ఎంజీ మార్కెట్ చాలా అందంగా మధ్యలో ఈ పూలతో, చెట్లతో, మొక్కలతో బాగా డెకరేట్ చేసి ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయంట. అంటే మనకి హైదరాబాద్లో దొరకంది ఏమి దొరుకుతుంది, ఎందుకు వెళ్ళారు అని అనుకోవచ్చు. బట్ జస్ట్ టు ఎక్స్ప్లోర్. అక్కడ ఏమి దొరికినా ఇక్కడ చూస్తే కావాలి అని అంటుంటాం కదా లేడీస్. గుర్తుకి కొన్ని తీసుకుంటాం కదా. అంతేగా అంతేగా ది డ్రాగన్ ఓక్ రెస్టారెంట్. డ్రాగన్ ఏదైనా కట్ చేసి అమ్ముతారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఏంటమ్మా మళ్ళీ చెప్పమ్మా. అంటే ద డ్రాగన్ ఓక్ అంటే డ్రాగన్ ఏదైనా కట్ చేసి ఫ్రై చేస్తారా అని అంటే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మా రూమ్లో నుంచి బయట తీస్తే ఇలా ఉందన్నమాట. ఫుల్ క్లౌడ్స్, అసలు మొత్తం కవర్ అయిపోయింది, ఏం కనపడట్లేదు ఎదురుగా. మామూలుగా అయితే ఇక్కడంతా మౌంటైన్స్ కనిపిస్తుంది. ఎంజీ రోడ్లో లంచ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వచ్చేసాము. బికాజ్ అక్కడ వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇంకా మా దగ్గర గొడుగు కూడా లేదు. వీ డింట్ ఎక్స్పెక్ట్ రెయిన్ అనమాట. సరే అప్పటికప్పుడు అక్కడే కొనుక్కున్నాము గొడుగు. ఇంకా రూమ్కి వచ్చేసాము. మేము లంచ్ చేసింది కూడా చాలా లేటే, అరౌండ్ 4 ఆ టైంలో తిన్నాము. ఇంకా రూమ్కి 6 అలా వచ్చేసామన్నమాట. వచ్చి చూస్తే ఇక్కడ వెదర్ సూపర్బ్గా ఉండింది. మార్నింగ్ ఇక్కడ తీసాము, అప్పుడు మీరు చూసారు, ఇప్పుడు చూడండి అస్సలు మొత్తం క్లౌడ్ కవర్ అయిపోయింది. అదే క్లౌడ్స్ అలానే పైకి వస్తే బాగుండని వెయిట్ చేస్తున్నా. ఐ థింక్ కాసేపటికి వస్తుందేమో, ఇంకా ఇక్కడ వరకు మేమున్న చోట వరకు. వావ్! చూడండి ఫుల్ క్లౌడ్స్ మా దాకా వచ్చేసింది. ఇందాక ఇక్కడ పైకి వస్తే బాగుండు అని చెప్పాను కదా, ఫుల్ పైకి వచ్చేసింది ఇప్పుడు. ఓ మై గాడ్, లవింగ్ దిస్. యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ కింద అంతా ఉంది, కానీ తెలియట్లేదు వీడియోలో. హాయ్, వెల్కమ్ టు డే 3. యాక్చువల్లీ ఫస్ట్ డే ఫుల్ ట్రావెలింగ్ ఉండింది. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి పైన గ్యాంగ్టాక్కి వచ్చాము. వచ్చే దారిలో రివర్ రాఫ్టింగ్ చేసాము. అండ్ ఇంకా 5 అవర్సే ట్రావెలింగ్ ఉండింది కాబట్టి ఇంకా ఎక్కడ వెళ్ళలేకపోయాము ఆ రోజు. ఎందుకు వాయిస్ ఓవర్ వస్తుంది, ఎందుకు వాయిస్ అక్కడ లేదు అంటే నాకు కూడా తెలియదు. అన్ఫార్చునేట్లీ రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ అవ్వలేదన్నమాట. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.
ఇంకా సెకండ్ డే చాలా ప్లేసెస్కి వెళ్ళాము, మీకు కూడా చూపించాము, ఐ థింక్ మీరు కూడా చూశారు కదా. ఇది థర్డ్ డే అనమాట. యాక్చువల్లీ ఈరోజు మేము నతుల పాస్కి వెళ్ళాలి. నతుల పాస్ అంటే ఐస్ ఉన్న ప్లేస్ విచ్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ ట్రిప్ యాక్చువల్లీ. కాకపోతే వెళ్ళలేకపోతున్నాము బికాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు, ఆవిడ వస్తున్నారని ఆల్ టూరిస్ట్ ప్లేసెస్ని క్లోజ్ చేసేసారనమాట. సో విచ్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. మాకే కాదు, వచ్చిన ప్రతి ఒక్క టూరిస్ట్ ఫీలింగ్ కూడా అదే. సో అంత స్పెండ్ చేసి అంత దూరం వెళ్ళి మాకు ఎక్కడ వెళ్ళలేకపోయాము అనేది వెరీ డిసప్పాయింటింగ్ నిజంగానే. ఐ విష్ అంటే లైక్ ముందు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ప్లాన్ కూడా చేంజ్ చేసుకోలేకపోయాము. సో సరే వచ్చాం కదా, ఎందుకు ఊరికే రూమ్లో కూర్చొని టైం వేస్ట్ చేయాలి, ఇక్కడ దగ్గరలో ఏదో మాల్ ఉంది అంటే మాల్ దగ్గరికి వెళ్దాము అన్నట్టు రెడీ అయ్యాము. బట్ ఇక్కడ వెదర్ గురించి చెప్పాలి మీకు. వెదర్ అయితే చాలా క్రేజీగా ఉంది. అండ్ మేమున్న ప్లేస్ నుంచి కాంచన్జంగా అనే మౌంటైన్ వ్యూ కూడా ఉంది, విచ్ ఈస్ థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. సో చాలా బాగుంది. ఇది వెదర్ అండ్ ప్లేస్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ వెదర్ అయితే ఎంత బాగుండింది అంటే అప్పుడప్పుడు ఫుల్ ఆ పొగమంచు, దట్టమైన పొగమంచుతో ఫుల్ మొత్తం కవర్ అయిపోయేది అనమాట. ఒక కాసేపు మాకు అక్కడ మౌంటైన్స్ అన్నీ కనిపిస్తే ఇంకాసేపట్లో మొత్తం కవర్ అయిపోయి ఫుల్ క్లౌడ్సే ఉంది, ఓన్లీ వైట్ గోడ అన్నట్టు ఉండేది అక్కడ. అంతేకాకుండా ఫుల్ పైకి దాకా మేమున్న ప్లేస్, మా హోటల్ కూడా కవర్ అయిపోయేది అనమాట పొగమంచుతో. సో అంత బ్యూటిఫుల్గా ఉండింది, నిజంగా చాలా బాగుండింది. మేమైతే ఆ వెదర్ని బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమన్నాం కదా, యాజ్ వీ సెడ్ కాసేపటికే మొత్తం మళ్ళీ కవర్ అయిపోయింది. చూడండి మొత్తం అక్కడ అసలు ఏం గ్రీనరీ కనపడట్లేదు. సో యాక్చువల్లీ నేనున్న చోట కూడా ఫుల్ ఫాగ్ ఉంది, కానీ కెమెరాలో తెలియట్లేదు. యాక్చువల్లీ రూమ్ నుంచి మేము మాల్కి వెళ్దాము అని బయలుదేరాము. కాకపోతే డ్రైవరు ఆర్కిడేరియం ఒకటి ఉంది, అది క్లోజ్ చేయలేదు, మీరు దానికి వెళ్ళొచ్చు అని సజెస్ట్ చేశారనమాట. అందుకని ఫస్ట్ ఇక్కడ వెళ్ళి తర్వాత మాల్కి వెళ్దాము అనేసి ఇప్పుడు ఆర్కిడేరియంకి వెళ్తున్నాము. సో ఇక్కడ ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఉంది అంటే చూడడానికి వచ్చామన్నమాట. ఇక్కడ ఆర్కిడేరియంకి వచ్చాము. సో ఇది ఎంటర్ అవ్వగానే చూసాము, దిస్ లుక్స్ యాక్చువల్లీ నిజంగా మనుషులు అక్కడ నిలబడి ఉన్నారు అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. దీస్ డాల్స్ లుక్ సో రియల్. సో ఇక్కడ సిక్కింలో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ ఇక్కడ బోర్డు మీద ఇచ్చారు. మొనాస్ట్రీ అంటే టెంపుల్స్ అన్నమాట. సో ఎక్కువ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ, టుబ్టీ మొనాస్ట్రీ, ఎస్డింగ్ మొనాస్ట్రీ. సో ఇవన్నీ టెంపుల్స్, శివ, బుద్ధ, గణేష్, హనుమాన్, వీటికి సంబంధించిన టెంపుల్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఫెస్టివల్స్ ఆఫ్ సిక్కిం, వీళ్ళు ఏమేమి ఫెస్టివల్స్ చేసుకుంటారు ఏంటి అని, అన్నిటితో పాటు ఇక్కడ రామనవమి అని కూడా ఉంది. తర్వాత మనకు తెలిసింది జన్మాష్టమి. ఎకానమీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ఏంటి అని కూడా చూపించారు. సో ఎకానమీకి సిక్కిం కాంట్రిబ్యూట్ చేసేది ఫస్ట్ ప్లేస్ అన్నమాట, $18,000. మన తెలంగాణ చూసారా ఏ ప్లేస్లో ఉంది, 5th ప్లేస్లో ఉంది.
సో ఎనాటమీ ఆఫ్ ఆర్చిడ్స్ అన్నమాట. ఎలా పుట్టాయి, ఎలా అవతరించాయి, ఎలా పెరుగుతాయి, వాటిలో ఉండే రకాలు అన్నీ చాలా క్లియర్గా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. సో మొక్కలు, పువ్వులు, వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది రిక్కీకి చాలా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. బగ్స్ అన్ని అన్ని రియల్ కాదు కానీ చూడటానికి చాలా రియల్గా స్టోర్ చేశారు. ఇదంతా ఒరిజినల్ గ్లాస్. సో దానికి రెప్లికా ఇక్కడ చేసి పెట్టారు. నాకు ఇది చూస్తే లైక్ డైనోసార్ మూవీ గుర్తుకొస్తుంది. అందులో వాళ్ళు బిగినింగ్లో డైనోసార్ ఎగ్స్ని ఇలాంటి దాంట్లోనే స్టోర్ చేసి పెట్టారు. ఇప్పుడే జస్ట్ నేను అక్కడ చూసి ఎవరో ఇద్దరు అమ్మాయిలు అక్కడ మాట్లాడుకుంటున్నారని చూస్తే ఆర్చిడ్స్తో చేసిన అగరొత్తులు, ఆర్చిడ్తో చేసిన టీ పొడి. ఇక్కడ ఎల్లో కలర్ చిన్నది అక్కడ ఉంది కదా గ్రీన్ పైన, దట్ ఈస్ సిక్కిం అనమాట, మన ఇండియన్ ఫ్లాగ్. గ్రీన్ హౌస్కి ఒక మినియేచర్ డెమో ఇది పెట్టారు ఇక్కడ, ఎలా ఉంటుంది. సో ఇప్పుడే జస్ట్ మాల్ అంతా తిరిగి వచ్చాము. ఇది మా రూమ్ అన్నమాట. సో దిస్ ఈస్ ద రూమ్. అండ్ ఇలా వస్తే బాల్కనీ. అండ్ వ్యూ ఇస్ ఆసమ్. తర్వాత ఈ రూమ్ది ఇంకో స్పెషల్ ఏంటంటే లైక్ డూప్లెక్స్ లాగా అనమాట. సో పైన కూడా ఉంది, పైన రిక్కీ రూమ్ అది మీరు చూపిస్తా. సో జస్ట్ బెడ్ ఉంది, ఇక్కడ కూడా ఇద్దరు పడుకోవచ్చు. రిక్కీస్ హ్యాపీ బికాస్ టబ్ ఉంది ఇక్కడ. ఇది బాత్రూమ్ కూడా ఒక రూమ్ లాగా పెద్దగా ఉంది. డే 4 వీఆర్ ట్రావెలింగ్ టు డార్జిలింగ్ అనమాట. ట్రావెలింగ్ ఉన్న రోజు వేరే ఏ టూరిస్ట్ ప్లేస్ ని విజిట్ అవ్వదు బికాస్ ట్రావెలింగ్ టైమే చాలా ఉంటుంది, 4-5 hours. మళ్ళీ అక్కడ ట్రాఫిక్ అన్ని కలిపితే బై ద టైమ్ వి రీచ్ సాయంత్రం అయిపోతుంది అనమాట. సో అందుకని ట్రావెలింగ్ రోజు ట్రావెలింగ్ తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు. మళ్ళీ మధ్యలో లంచ్ ఇలా టైం అయిపోతుంది. డే 5 డార్జిలింగ్ వ్యూ అనమాట. ఇది మా రూమ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది బయట. ఫస్ట్ మేము డే 5 జూకి వెళ్ళాము. పద్మజ నాయుడు జూలాజికల్ హిమాలయన్ జూ అనమాట. ఇక్కడ స్నో లెపర్డ్ అండ్ రెడ్ పాండా ఇది మనకి స్పెషల్గా కనిపించిన యానిమల్ అని చెప్పొచ్చు. రిక్కీ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ.
ఇంకా వేరే అన్నీ ఇక్కడ ఉండేదే ఉండింది. అండ్ ఎక్కువ కూడా లేవనమాట. అండ్ ఆల్సో మౌంటైన్ గోట్స్ కూడా చాలా ఉండింది అక్కడ. అవి కూడా చూసాము. స్నో లెపర్డ్ పడుతుంది. పైన ఒకటి ఉంది అండ్ కింద ఒకటి ఉంది. One more snow leopard sleeping. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. ఇందాక మనం చూసింది స్నో లెపర్డ్ అన్నమాట. ఇది నార్మల్ లెపర్డ్. చూడడానికి పీకాక్ లాగా దీనికి కూడా వెనకాల ఫెదర్స్ ఉన్నాయి. సిల్వర్ ఫీసెంట్ అంట దీని పేరు. డార్జిలింగ్ వచ్చాము ఈరోజు మార్నింగ్. ఇప్పుడు టీ ఎస్టేట్లో ఉన్నాము. మార్నింగ్ జూకి వెళ్ళొచ్చాము. ఐ థింక్ ఫ్యూ షార్ట్స్ ఆల్రెడీ మీరు చూసారు. అక్కడ మాకు మాట్లాడటం వీలు అవ్వలేదు, సో అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాము. పెద్ద విషయం ఏం లేదు. మన హైదరాబాద్ జూలోనే చాలా ఉంది యాక్చువల్లీ. ఇక్కడ చాలా తక్కువ ఉంది యానిమల్స్ అన్నీ, బర్డ్స్, యానిమల్స్, వాట్ ఎవర్ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో ట్రాఫిక్లో అంత దూరం వెళ్ళింది వేస్ట్ అని అనిపించింది. ఇప్పుడు ఇక్కడ టీ ఎస్టేట్కి వచ్చాము. అండ్ డార్జిలింగ్ చెప్పు, నువ్వు చెప్పు, ట్రాఫిక్ గురించి చెప్పు. డార్జిలింగ్లో కార్లో వెళ్ళే కంటే నడిచే వెళ్ళే వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారు. ఈసారి వెకేషన్కి మొత్తం హిల్ స్టేషన్స్ మీద పడ్డారు. అది న్యూస్లో కూడా వచ్చి ఉంటుంది. ఒక కిలోమీటర్ కదలాలంటే దాదాపు 1.5 hours పడుతుంది. అది పరిస్థితి. గ్యాంగ్టాక్ వాజ్ గుడ్. గ్యాంగ్టాక్ బాగుండింది. బట్ డార్జిలింగ్ చాలా చిన్న చిన్న రోడ్స్, టూ క్రౌడెడ్. ఐ థింక్ పాపులేషన్ ఎక్కువ ఉంది అండ్ ఈవెన్ టూరిస్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చారు. దానివల్ల ఫుల్గా ఫ్లోట్ అవుతుంది విత్ పీపుల్. వెకేషన్ కానీ వచ్చిన వాళ్ళకి విసిగే మిగులుతుంది. ఎవరిళ్లలో వాళ్ళు ఉండి ఏసీలు వేసుకుంటే ఇంతకంటే హ్యాపీగా ఉండొచ్చు. మేమైతే రేపు హోటల్లోనే టైం స్పెండ్ చేసేద్దాము అనుకుంటున్నాం. బికాస్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి 2 kilometers 2 hours పడుతుంది వెళ్ళాలి అంటే. సో ఇట్స్ బెటర్ టు స్టే అట్ హోటల్ అని అనుకుంటున్నాం. చూద్దాం. సో ఇక్కడ చుట్టూ మొత్తం టీ ఎస్టేటే అన్నమాట. సో ఇక్కడ చూస్తే అందరూ ఇక్కడ లోకల్ డ్రెస్సెస్ వేసుకుని వీడియోస్ అండ్ ఫొటోస్ అలా చేసుకుంటున్నారు. టీ ఎస్టేట్ తర్వాత మా రూమ్కి నియర్ బై కుంగా రెస్టారెంట్ అని చాలా చిన్న రెస్టారెంట్ అనమాట. అక్కడ మోమోస్ చాలా బాగుంటుంది అని మా డ్రైవర్ చెప్పాడు. సరే ట్రై చేద్దామని వెళ్తే అక్కడ పెద్ద క్యూ ఉండింది. ఆల్సో అది చాలా చిన్నదే అన్నమాట ప్లేస్. లోపల ఐ థింక్ అరౌండ్ 10 members ఫిట్ అవుతారు లోపల. తిని బయటకు వస్తే ఇంకో 2 లోపల వెళ్తారు. అలా ఉండింది అక్కడ. సో దీనికి అక్కడ అంత డిమాండ్ ఉండింది దానికి, ఆ ప్లేస్ కి. సరే మేము కూడా ట్రై చేద్దాము అనేసి లైన్ లో నిలబడి వెయిట్ చేసి మరీ వెళ్ళి తిన్నాం అనమాట. టేస్ట్ అద్రిపోయింది. మోమోస్ చాలా బాగుండింది. తర్వాత రూమ్ కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని దెన్ పక్కనే స్ట్రీట్ షాపింగ్ లేన్ ఉండింది అనమాట. సో అది కూడా మాకు దగ్గరే, బై వాక్ డిస్టెన్సే. అందరూ రాత్రి అక్కడికి వెళ్ళాము. అలా అలా ఫుల్ చూసి రౌండ్ వేసుకొని తిరిగి మరీ వచ్చామన్నమాట. హాయ్,
ఇవాళ ఒక 3.5 hours జర్నీ చేసి మిరిక్ అనే ప్లేస్కి వచ్చాము. మిరిక్ లేక్. ఇక్కడ ఏంటంటే చూడటానికి లేక్, అందులో బ్రిడ్జ్ చేయాలా అని మీరు అనొచ్చు. మన హుసేన్ సాగరే ఉంది కదా మీకు సిటీలో. మన ఊళ్ళో ఉంటే మనం దేన్ని లెక్క చేయము, దేని జోలికి వెళ్ళాం. సో హుసేన్ సాగర్ని కూడా మనం అనుకోం. కానీ పక్క ఊరిలో మనం ఖర్చు పెట్టుకుని ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇక్కడ ఏ పిల్ల కాలం ఉన్నా, ఏ చిన్న అట్రాక్షన్ ఉన్నా అక్కడికి చచ్చినట్టు వెళ్తాం. ఎందుకంటే అది అట్రాక్షన్ అని తీసుకొచ్చారు కాబట్టి. సో ఇదన్నమాట పరిస్థితి. 3.5 hours జర్నీ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే ఇంత చిన్న ఇది. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా. ఇంత దూరం వచ్చాం కాబట్టి మళ్ళీ వెంటనే వెళ్ళలేం కాబట్టి ఇక్కడ బెంచ్ ఖాళీగా ఉంది కాబట్టి ఇలా కూర్చున్నాము. యా, ఇక్కడ చాలా మంది బోటింగ్ రైడ్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఆ డ్రెస్సెస్ వేసుకొని ఫోటో దిగుతున్నారు. లోకల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. ఇంకా కొంతమంది మాలాగే కూర్చుని అలా హాయిగా రిలాక్స్ అవుతున్నారు. కొంచెం అటు వెళ్తే లైక్ ఫుడ్ స్టాల్స్ అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. చాలా మంది అక్కడ తింటున్నారు. మెయిన్గా ఈ వీడియో ద్వారా చెప్పొచ్చేది ఏంటంటే నెక్స్ట్ జూన్ వరకు కూడా బాగా క్రౌడ్ ఉంటుందంట, హెవీ ట్రాఫిక్ జామ్స్ ఉంటాయంట. మేము చాలా ఫేస్ చేస్తున్నాం. జూన్ 10th వరకు ఏదేదో తిరగాలని అనుకున్నాం కానీ మొత్తం సగం ట్రిప్ అంతా కారులో వెయిటింగ్, ట్రాఫిక్ జామ్లోనే గడిచిపోతుంది. సో ఇదివరకు ఎన్ని ప్లేసెస్ చూసామో ఎక్కడ ఇలా ఇంత వర్స్ట్ ట్రాఫిక్ చూడలేదు. ఈ డార్జిలింగ్లో ఒక చిన్న ప్లేస్కి ఒక 2 kilometers వెళ్ళాలన్నా 2 గంటలు కావచ్చు. వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇలా ట్రిప్పులకి, హిల్ స్టేషన్స్కి వద్దాం అనుకున్న వాళ్ళు సిన్సియర్ సజెషన్ ఏంటంటే సీజన్లో రాకండి, ఆఫ్ సీజన్లో ప్లాన్ చేసుకోండి. బికాజ్ అప్పుడు ఇంత క్రౌడ్ ఉండదు, మీకు అకామిడేషన్ అవైలబిలిటీ అన్నీ తగ్గుతాయి, మీ బడ్జెట్ కూడా హాఫ్ ప్రైస్కి అయిపోతుంది. ఇలా పీక్ టైంలో వచ్చి ఖర్చు ఎక్కువయ్యి ఏమి చూడటానికి వీలు లేక టైం అంతా క్యాబుల్లోనూ హోటల్లోనూ గడిచిపోతుంది. ఎందుకు అందరికీ తెలుసు, బట్ స్టిల్ అందరూ ఎందుకు లైక్ పీక్ టైంలోనే వస్తారు అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక చిన్న పిల్లలు ఉండే ఉంటారు. ఒక చిన్నపిల్లల నుంచి చదివే వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. సో అందరూ పేరెంట్స్ ఆబ్వియస్లీ విత్ ఫ్యామిలీ రావాలి అంటే కనుక వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడే రావాలనుకుంటారు. సో అందరూ ఇలా హాలిడే టైంలో రావడం వల్ల ఇంత ఉంది. సో ఓన్లీ న్యూలీ మ్యారీడ్ కపుల్ ఓన్లీ ఇద్దరే వెళ్తున్నారు, ఫ్రెండ్స్తో వెళ్తున్నారు అంటే ఆఫ్ సీజన్లో ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు కాకుండా Day 7 మేము బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా ఈ ట్రైన్ మాకు కనపడింది. అసలే డార్జిలింగ్లో రోడ్స్ అన్నీ చాలా నారో రోడ్స్ అనమాట. ట్రాఫిక్ చాలా ఉంటుంది. అలాంటిది ఈవెన్ ట్రైన్ కూడా అక్కడే అదే రోడ్డు మీద వెళ్తుంది అనేది మాకు చాలా వింతగా అనిపించింది. ఎయిర్పోర్ట్ చూడండి కిటకిటలాడిపోతుంది. అక్కడ సిటీలో ఎంతమంది ఉన్నారో అలానే ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా చాలా మంది ఉన్నారు. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ట్రిప్కి వచ్చారు కదా. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.